హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి జనవరి నెల 24వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. మరి శనివారం ఆదివారం వీడేంద్రా బాబు మా తలకే తింటారని చాలామంది అనుకోవచ్చు. ఏమి లేదన్న, రైతు అనేవారికి ఫుల్ క్లారిటీ కావాలా, భయపడవద్దు. ఏ ఒక్క రైతు సోదరు కూడా భయపడే పని లేదు. ఒకటి, తేజాకాయలు ఉన్నోళ్ళే భయపడతారు, మిగతా వాళ్ళు భయపడరు. తేజ మిర్చి ఉన్నోళ్ళు కూడా ఏమి భయపడే పని లేదు. ఎందుకంటే పంట తక్కువ ఉంది, ఒక పక్కన అయితే స్టాకులు తక్కువ ఉన్నాయి, క్వాలిటీ తక్కువ ఉన్నాయి. క్వాలిటీ ఉన్న కాయకి మాత్రం డిమాండ్ తగ్గేదే లేదు, భయపడద్దు. సీడ్ రకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సరే, పెరిగేది పక్కన పెట్టు, మనకి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రేటు మనకు సరిపోయేది. సీడ్ రకాల విషయానికి వచ్చేసరికి తేజాకి అంతే మీరు అన్నట్టు మళ్ళీ పెంచారు, డౌన్ చేశారు. మరి ఎందుకు పెంచారు, ఎందుకు డౌన్ చేశారని చాలామంది డౌట్స్. ఆ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వాలిటీ మంచి డిమాండ్గానే ఉంది. ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయొచ్చు. మన ఛానల్ సపోర్ట్ చేయండి, వీలైతే లైక్ కూడా చేయండి అన్న. లైక్ చేస్తే మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ వచ్చేసరికి ప్రజెంట్ డీడీలు మంచి డిమాండ్ పలుకుతున్నాయి. 200 నుంచి 250, అంతే 20,000 నుంచి 25,000 దాకా మంచి డిమాండ్ పలుకుతుంది. ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఉంటే 25,500, 26,000 కూడా పలుకుతుంది, క్వాలిటీని బట్టి ఏదైనా కానీ. మీరు తీసుకొచ్చే కాయలు, నెమ్ములు, పాలాలు అయితే మాత్రం మార్కెట్లో పెద్దగా సేల్స్ ఉండదు. ఫుల్ డ్రై క్వాలిటీ వాటికే డిమాండ్ ఉంటుంది, అది తెలుసుకోండి. ఈ డీడీతో పాటు 341 కూడా పరుగులు తీస్తుంది. ఈ రెండు రకాలు బాగా పౌడర్కి వాడతారు కాబట్టి పౌడర్కి డిమాండ్ ఇవి సీజన్ కాబట్టి ఈ రెండు రకాలు కూడా, ఇది కూడా 341 కూడా 190 నుంచి 230, 250 దాకా డిమాండ్ పరుగులు తీస్తుంది. మరి అన్న మీడియాలు ఎట్లా, మీడియం బెస్ట్లు ఎట్లా అంటే, బెస్ట్లు అంటే అవన్నీ కాదు. మనం ఎందుకన్నా గుంటూరులో లేము, లేకపోతే మనకు కొంతమంది ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మనం ఒక ఇన్ఫర్మేషన్ రాసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఫుల్ క్లారిటీ. భయపడే పని లేదు, రైతు అయితే మాత్రం భయపడే పని లేదు. కొద్ది టైం ఉంది, ఎందుకంటే పెంచేది తగ్గించేది అన్నీ జరుగుతూ ఉంటాయి మధ్య మధ్యలో, అన్నీ సహజమే. రేపు సోమవారం కూడా సెలవు, రిపబ్లిక్ డే సందర్భంగా. మళ్ళీ మంగళవారం రిజల్ట్ వచ్చింది మార్కెట్ గురించి ఏదైనా. నెక్స్ట్ అలాగే ఈ ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్‌లోనైతే అయితే మాత్రం 150 అంటే 15,000, 15,000 టు 17,000 దాకా డిమాండ్‌గా పలుకుతుంది. 17,000 అంటే బెస్ట్ క్వాలిటీ సుపీరియర్‌లు ఉంటే రూ. 170 ఏస్తున్నారు. ఇంకా హెవీ క్వాలిటీ ఉంటే 75 కూడా జరుగుతుందన్నారు కదా. మనం 70 వరకు అయితే చూడడం జరుగుతుంది. 17,000, 150 నుంచి రూ. 170 దాకా కొత్తవి జరుగుతున్నాయి. ఏసీ వచ్చేసరికి అయితే మాత్రం ఏసీ రకాలు కూడా మార్కెట్‌లో 160, రూ. 65 డీలక్స్ రకాలు జరుగుతున్నాయి. ఈ మీడియం బెస్ట్‌లు అంటారా 13, 14 ఈ రేంజ్‌లో జరుగుతామని అవన్నీ మరి మీకు తెలిసిందే. మనం చెప్పేది మోస్ట్ డీలక్స్ క్వాలిటీల వరకు. ఎందుకంటే మీడియం డీలక్స్ 20,000 జరిగిందంటే మీడియాలో 14, 15,000 పోతాయి అంచనా వేసుకోండి. ఏదైనా కానీ మీడియం బెస్ట్లు 16, 17,000 పోతాయి. బెస్ట్లు 18, 19 పోతాయి. డీలక్స్ 20, అట్లా అంచనా వేసుకుంటారని మీకు మోస్ట్ డీలక్స్ రేట్లే మీకు ఓన్లీ చెప్తాం జరుగుతుందండి. T34 అండి, సూపర్ 10 క్వాలిటీ కూడా 190 నుంచి రూ. 220 దాకా కొత్తవైతే జరుగుతున్నాయి. మరి ఇదే వీడియోని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. మొన్నైతే మనకు ఒక ఫ్రెండ్ పంపించాడు, వీడియో అప్లోడ్ చేయన్నా అని చెప్పి. మనకి యూట్యూబ్‌లో పెడతాం ఒక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేస్తే వాళ్ళు బూత్ కామెంట్ పెట్టారనమాట. ఏంది నీ అమ్మ ఇదే సారా అన్నట్టుగా. అంటే అంత అలా ఎగతాళి, రైతు కోసము ఎగతాళి చేసేవారున్నారు. రైతులో కొందరు మంచోళ్ళున్నారు, కొందరు తెలిసి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటోళ్ళు ఏం పెడతారో కూడా తెలీదు. ఈ సూపర్ 10 T34 ఏసీ రకాలు వచ్చేసరికి కూడా మార్కెట్‌లో 180 నుంచి 200, 220 దాకా ఏసీ రకాలు కూడా జరగడం జరుగుతుంది. మరి మీరు చూస్తున్నారు పక్క నుండి డైలీ మార్కెట్ ఏం జరుగుతుంది. మరి ఈ వీడియోలో ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుంది. ఏం డౌట్ పడద్దు, భయపడద్దు. సార్క్ తేజ కూడా 150 నుంచి రూ. 65 దాకా డీలక్స్ రకాలు పలుకుతున్నాయి. 150 నుంచి రూ. 65 బెస్ట్‌లు 140, 45, రూ. 50 దాకా మార్కెట్‌లో వేస్తున్నారు. బంగారం 170 నుంచి 200, అంతే 17,000 నుంచి 20,000 దాకా బంగారం పలుకుతుంది. కొత్తవి ఇవి కూడా ఏసీ రకాలు పెద్దగా లేవు క్వాలిటీలు. కొత్తవి క్వాలిటీలు ఉంటే 20,000 కూడా మార్కెట్‌లో జరుగుతూ ఉన్నాయి. సింజండ్ బ్యాడ్‌గా 180 నుంచి 200, రూ. 210 దాకా డీలక్స్ రకాలే జరుగుతున్నాయి. ఏదైనా గానీ. ఇంకా పెద్ద అది కూడా చాలామంది ఏమన్నా అది పెద్ద హెవీ డీలక్స్ అయితే కాదు, సుపీరియర్ కాదన్న. ఓన్లీ డీలక్స్ పేరుకే. సుపీరియర్‌లు ఉంటే ఇంకా మార్కెట్ కొంచెం ఒక రూ. 100 దాకా జరిగిద్దని అంటున్నారు. కాకపోతే అంత క్వాలిటీలు అయితే లేవని చెప్తున్నారు కొనేవాళ్ళు. ఇది పెద్ద సుపీరియర్ కాదు అంటున్నారు ఏదైనా గానీ. నెక్స్ట్ అలాగే రోమియో 26 వచ్చేసరికి కూడా 160, 65, 70 నుంచి రూ. 180 దాకా మార్కెట్ జరుగుతుంది. రోమియో 26 14,000 అన్నా కొనేవాళ్ళు లేరు మొన్నటి దాకా. అట్లాంటిది 170, రూ. 180 దాకా మార్కెట్ నడుస్తుంది. నెంబర్ 5 16, 17,000 కూడా కొనేవాళ్ళు లేరు. అట్లాంటిది ఇప్పుడు 19,000 కూడా దొరకట్లా. 19,000 నుంచి 22,000 జరుగుతుంది డిమాండ్‌గా. ఇంకా డీలక్స్ ఉంటే 23, 24,000 దాకా నెంబర్ 5 అండ్ ఇండో 5 రకాలైతే జరుగుతుంది. మరి మీరు చూస్తున్నారు ఒక పక్క నుండి. మీకు ఏదైనా కానీ మార్కెట్‌లో అవి ఏసీ రకాలు పెద్దగా క్వాలిటీ లేవు. క్వాలిటీలు ఉన్నవి అంతకుముందు దాకా 13, 14,000 కాయలు కూడా ఇప్పుడు 16, 17,000 పోతున్నాయి ఆ రకాలు వచ్చేసరికి. యెల్లో మిర్చి వచ్చేసరికి 350 నుంచి
400, 450, రూ. 470 దాకా డిమాండ్‌గా జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఒక పక్క నుండి మీకు మొన్న వీడియో గూడా పెట్టాను. ఆ వీడియోలో మరి మీకు కొన్ని వివరాలు తెలిసే ఉంటాయి ఏదైనా గాని అయితే. ఆ యెల్లో గోల్డ్‌లో ఆరెంజ్ ఒక రకం వస్తది. యెల్లో ఒకటి వస్తది. దానికి దీనికి తేడా ఉంది. అది ఒక విత్తనం, ఇది ఒక విత్తనం. ఆ విత్తనం కూడా మీకు మళ్ళీ ఫుల్ క్లారిటీ ఇస్తాను. అది కూడా తెలుసుకోవచ్చు మీరైతే మాత్రం. నెక్స్ట్ అలాగే 355 బ్యాట్‌గా రూ. 180-210 దాకా బెస్ట్‌లేస్తున్నారండి. బెస్ట్‌లు 180-210 కొద్దిగా నెమ్ములు, పాలాలుంటాయి. డ్రై ఉంటే మాత్రం రూ. 220, రూ. 230 దాకా 355 బ్యాట్‌కి జరుగుతుంది మార్కెట్ యార్డ్‌కొచ్చేసరికి. నెక్స్ట్ అలాగే 2043 కొత్తవి డిమాండ్‌గా పెద్దగా క్వాలిటీలు లేవు. ఎవరినడిగినా ఏసీలు పెడితే మొన్నటిదాకా 20-23,000, 25,000 దాకా కొన్నోళ్ళు నిన్న శుక్రవారం వచ్చేసరికైతే ఎవరు పెద్దగా డిమాండ్ లేదు. ఏదైనా కొత్తవొస్తే వాటికి క్రేజ్ ఉంది. 25-27 ఏదైనా 20,000 నుంచి 25,000 25,000 పైనే క్వాలిటీని బట్టయితే డ్రై ఉంటే జరుగుతున్నాయి 2043. కాకపోతే కొత్తవి పెద్దగా క్వాలిటీ లేవు. దిగుబడి రాలేదు ఈ ఏడాది. ఏదైనా తక్కువ వస్తుంది సరుకు. 2, 3 బస్తాలొచ్చేసరికి రూ. 250, రూ. 250 దాకా అయితే జరుగుతా ఉన్నాయి అవి వచ్చేసరికి. ఏసీ వచ్చేసరికి అది కూడా 200 జరుగుతా ఉంది. నెక్స్ట్ అలాగే తాలు తేజ తాలొచ్చేసరికి మార్కెట్ యార్డ్‌లోనైతే రూ. 100, రూ. 105 ఎక్కువగా జరుగుతుందండి. తేజ ఎరుపు, తేజ ఎరుపు గురించి మాట్లాడుకుందాం. ముందొచ్చేసరికైతే తేజ 150-60, రూ. 65 దాకా కూలింగ్ ఉంటే జరుగుతుంది. పాలాలు నెమ్ములుంటే 150 నుంచి అంటే 15,000-16,500 దాకా జరుగుతుంది తేజి. తేజి ప్యాకింగ్ ఫుల్ డ్రై ఉంటే 17,000-18,000 అంతే 170-180 దాకా జరుగుతుంది. సుపీరియర్ క్వాలిటీ ఉంటే రూ. 85 ఎక్కడో ఒకటి అర జరుగుతుంది. చిన్న చిన్న లాట్లు, చిన్న చిన్న షాపుల్లో జరుగుతుంది. పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు ఏసేవాళ్ళైతే 170-80 వేస్తున్నారు. అది గూడానైతే మాత్రం మార్కెట్ యార్డ్‌లో. నెక్స్ట్ అలాగే బంగారం బుల్లెట్‌లయితే కొత్తవి మార్కెట్‌లో కనబడలా. ఏసీ రకాలే కనబడుతున్నాయి. కొత్తవైతే చాలా మందిని అడిగాను. అడిగితే "అన్న మా కొట్టులోకి రాలేదన్న కొత్తవంటున్నారు." ఏసీవైతే అవి గూడా 15, 17, 18,000 దాకా డీలక్స్ రకాలు. మొన్నటిదాకా 16,000 జరిగిన డీలక్సు ఇప్పుడు 18,000 జరుగుతుంది. ప్రతి ఒక్క క్వాలిటీ గూడా 15, 16,000కి కొనేవాళ్ళు లేని కాయలు ఇప్పుడు 20,000 పైనే జరుగుతుంది. దాదాపుగా రూ. 5,000 వరకు ప్రతి ఒక్క కింటాకి పెరగడం జరిగింది. తేజాకి గూడా అలాగే 5,000, 6,000 దాకా పెంచారు. మళ్ళీ డౌన్ చేశారు. మిగతావన్నీ ప్రతి ఒక్క క్వాలిటీ ఎంత పెరిగింది? కేజీకి రూ. 50 అంటే కింటాకి 5,000 దాకా పెరగడం జరిగింది. మళ్ళీ ఒకసారి డౌన్ చేశారంటే మరి మీ రైతులనేవారు రియాక్ట్ ఎలాగవుతారని చెప్పి దించారన్నట్టుగా కొందరు అంటున్నారు. దాని గురించి తెలుసుకుందాం. ఇబ్బందయితే పడద్దు. కొద్దిగా టైం పడద్ది. అన్ని రేట్లొస్తాయి. తేజ తాలొచ్చేసరికండి 100-110, రూ. 105 దాకా పాలాలుంటే, నెమ్ములుంటే జరుగుతున్నాయి. డ్రై ఉంటే రూ. 110-130 దాకా తేజాలయితే జరుగుతున్నాయండి ఏదైనా గాని. సీడ్ రకాల తాలు 9,000-11,000 అంతే 90-110 దాకా నెమ్ములు, పాలాలేస్తున్నారు. డ్రై క్వాలిటీ ఉంటే 130, 20-35, రూ. 40 దాకా ఏస్తున్నారు. ఇంకా మిక్సింగ్ ఉంటే రూ. 150 దాకా సీడ్ రకాల తాలయితే జరుగుతున్నాయి ఏదైనా గాని. నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్‌కైతే ఏసీ రకాలు గూడా పెద్దగా 7,000, 5,000, 6,000 జరిగిన కాయలు 7, 8,000, 9,000 జరుగుతున్నాయి. క్వాలిటీని బట్టి అవి గూడా 9,000-100, రూ. 110 తేజ ఏసీ సీడ్ రకాల తాలు గూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ తేజ తాలు ఏసీవి గూడాను మార్కెట్ యార్డ్‌లకైతే 8,000-10,000, 12,000 దాకా అవి గూడా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఏదైనా గాని. ఇట్లా మీకు ఇప్పుడు ఇవాళ ఇచ్చిన రిపోర్ట్ ఏందంటే రేటు పెరగడం, తగ్గడం అది సహజంగా జరుగుతా ఉండిద్ది. కానీ ఒక్కసారే పెంచుతారు. ఒక్కసారి వారానికి రోజుకి 2,000 కాడికి తేజాకు పెంచేశారు. మళ్ళీ ఒక్కసారిగా 1,500 కాడికి రోజుకి 1,500 కాడికి మళ్ళీ డౌన్ చేశారు. అయినా 18,000 ఉందంటే పర్వాలేదు. ఆ రేట్ ఇంకా మీకు గిట్టుబాటు అయిన రేటుకి ఏదైనా మినిమమ్ 20,000 పైన తేజాకు ఉండాల్సిందే. సీడ్ రకాలకి పెంచారు. సీడ్ రకాల్లాగా తేజాలకు గూడా ఉంటే రైతు అనేవారు ప్రతి ఒక్కరు బాగుపడతారనుకోండి. ఒక పక్క మీరు ఆలోచించుకోండి. పెద్దగా పంటయితే లేదు. ఓ పక్క స్టాకులు పెద్దగా డిమాండ్‌గా ఏమి లేవు. ఉన్నాటిలో గూడా పెద్ద క్వాలిటీలు లేవు. మీ సరుకు క్వాలిటీ రబ్బాయి మాది నంబర్ 1 క్వాలిటీ అనుకుంటే ఇబ్బంది లేదు. 25,000 దాకా ఉంచండి. లేదులే ఇది మాది పెద్ద క్వాలిటీ ఏం కాదు. 20,000కి అడుగుతున్నారు, 18,000కి అడుగుతున్నారు అనుకుంటే ఇచ్చేయవచ్చు. దాన్ని బట్టి మీ ఒపీనియన్ మీది ఏదైనా గాని. ఒకటి పలానా ఒక్క మనిషి మాకు రేటు పెరిగిద్దని చెప్పాడయ్యా. మేము దాచిపెట్టాము. ఇప్పుడు రేట్ రాలేదు. ఆయన్నేం చేయాలి అనేటట్టయితే మాత్రం ఉంచబాకండి. మీ ఒపీనియన్ మీదే. పంట అమ్ముకోవాలా? దాచిపెట్టాలా? ఏదైనా మీరు నిర్ణయం మీరు తీసుకోవాలి. మీ మీద ఇక్కడ మార్కెట్‌లో ఈ క్వాలిటీ ఈ రేట్ జరుగుతుందని చెప్పేవాళ్ళమే గాని, పెరిగేది, తగ్గేది ఎవరం చెప్పలేము ఆ దేవుడు గూడాను. అయితే ఒకటి ఇంతకుముందు గూడా మీకు చెప్పాను. రేటు వస్తాది, పెరిగిద్ది అని చెప్పడం జరిగింది. దాదాపుగా 3 వారాల కిందటే జరిగింది. మధ్యలో చెప్పాను. ఫస్ట్‌లో, లాస్ట్‌లో చెప్పలేదు. ఒక వీకెండ్ రోజు చెప్పాను. అన్న ప్రతి ఒక్క క్వాలిటీ 200-250 దాకా పలికిద్ది. 300 కూడా అయితదని చెప్పడం జరిగింది. కాకపోతే దాన్ని కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. ఏదైనా ఒకటి గ్యారంటీకి ఏది చెప్పలేము. రావడమైతే వస్తది. సరుకు లేదు కాబట్టి దాన్ని బట్టి చూసి ఆలోచించుకొని అర్థం చేసుకుంటే మీ ఒపీనియన్ మీది. ఏ డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మా ఛానెల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.